హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కుదుపు. జీవీ రెడ్డి రాజీనామా. ఆయనేమి పెద్ద లీడర్ ఏం కాదు, రాజీనామాతో పెద్ద కుదుపే ఉంటుంది అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా జీవీ రెడ్డి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళలో 90% వరకు జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చారు. అంతవరకే కాదు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వాళ్ళ వైఖరిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దొయ్యబట్టాయి. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక తిరుగుబాటు కింద లెక్క, ఒక అసహనం అనేటువంటిది వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇంత వ్యతిరేకత, అసహనము నాయకుల మీద రావటం వెనక, జీవీ రెడ్డికి మద్దతు రావటం వెనక అసలు ఏమిటిది అనేటువంటి దాని మీద మనం ఒక్కసారిగా ఆలోచిస్తే, జీవీ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము చాలా తొందరపాటు నిర్ణయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జీవీ రెడ్డి ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఆఫీసర్తో ఈయన కోఆర్డినేట్ చేసుకోవాలి, సమస్యలు ఉంటే ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్ళాలి, కోఆర్డినేట్ చేసుకొని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే ఒకవేళ ఎండీతో విభేదాలు ఉండేవి, ఎండీగిన ఈయన ఆలోచనల్ని అమలు చేయడానికి ఎండీ అవాంతరాల కింద సృష్టిస్తే, ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున నామినేటెడ్ పోస్టులోకి వచ్చాడు కాబట్టి మంత్రికైనా చెప్పాలి, మంత్రితో మాట్లాడుకోవాలి. లేదు అంటే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి కూడా వివరించవచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా జరగాల్సినటువంటి అంశాలు. ఒక నామినేటెడ్ పోస్టులో ఉండి, దాని ఒక చైర్మన్గా ఉండి, దానికి ఉండేటువంటి అధికారాలు ఏంటి అనేటువంటి దాని మీద ఒక అంచనా లేకుండా మనం చెప్పినట్టుగా జరగాలి అనేటువంటి విధంగా వ్యవహరించడం వల్లే జీవీ రెడ్డి రాజీనామా వరకు ఈ వ్యవహారం వచ్చింది. నేరుగా చంద్రబాబు నాయుడు పిలిచి జీవీ రెడ్డిని ఈ విధంగా మీరు బహిరంగ మాట్లాడటం కరెక్ట్ కాదు, నేను ఆ సమాచారం మొత్తం తెప్పించుకున్నాను, మాట్లాడతాను, మీరు బహిరంగపరచొద్దు, మరి మంత్రితో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయండి అని చెప్పేది. దానికి మరి ఆయన పనిచేయాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఏం చేశారు, ఫైబర్ నెట్ ఎండి ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్, ఆయన కూడా తప్పు చేశాడని ప్రభుత్వం భావించింది కాబట్టి ఆయన 4 పోస్టులు ఉంటాయి, మొత్తాన్ని తొలగించేసి ఆయన జిఏడికి ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు, ఏం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇది ఆయన మేము చర్యలు తీసుకున్నట్లే. అయితే చాలామందికి ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం ఏంటంటే, జీవీ రెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఫైబర్ నెట్ చైర్మన్గా రాజీనామా చేశాడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. రెండింటిని వితిన్ మినిట్లో చంద్రబాబు నాయుడు ఆమోదం తెలియజేశాడు. ఇది అందరూ ఆశ్చర్యానికి గురైనటువంటి అంశం. అదేవిధంగా ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకున్నారు. అందరూ అనుకుంటున్నారు, ఒకవేళ దినేష్ కుమార్ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే మరి ఎందుకు జీవీ రెడ్డి రాజీనామాని ఉపసంహరించుకోమని ఆయన చెప్పొచ్చు, అసలు ఆయన రాజీనామా కన్నా ముందే ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ని బదిలీ చేసి ఉండొచ్చు, మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి దాని మీద కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఒక స్పష్టమైనటువంటి సందేశం చంద్రబాబు నాయుడు వాళ్ళ కేడర్కి ఇవ్వాలని అనుకున్నాడు. అదేంటి అని అంటే, ఎవరైనా సరే పార్టీకి అతీతంగా వ్యవహరించొద్దు, ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా మీరు బహిరంగ ప్రకటనలు చేయొద్దు, అలాంటిగిన ఎవరైనా చేస్తే హద్దు మీరితే మీ మీద చర్యలు ఉంటాయి అని ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. అందుకని బహుశా జీవీ రెడ్డిని పిలిపించి మాట్లాడినప్పుడు కూడా కొంచెం కఠినంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉండొచ్చు. అందుకనే జీవీ రెడ్డి రాజీనామా చేశాడు. ఇది ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేశాడు కాబట్టి, అతను ప్రభుత్వానికి నష్టపరిచేటువంటి విధంగా వ్యవహరించారు కాబట్టి అతను రాజీనామాను ఆమోదించారు.
తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తే చేయమనండి, ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు అనేటువంటి ఒక సందేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆల్రెడీ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం ఉంది. ఇంకొక 4 సంవత్సరాల 4 నెలల పాటు ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. ఇలాంటి కార్యకర్తలు, నాయకులు ఎంతమంది రావచ్చు పోవచ్చు, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. అంతే తప్ప అలాంటి వాళ్ళ కోసము కూటమి ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీరు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి నాయకుడిని కాదు నేనని చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సందేశం ఇచ్చాడు. అయితే ఇప్పుడు కేడర్ విషయానికి వద్దాం. ఎందుకు అసలుకి ముఖ్యమంత్రిని కాదని, నారా లోకేష్ను కాదని అందరూ ఎందుకు జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చారు? జీవీ రెడ్డి ఓ నిజాయితీ పరుడు, ఆయన అంతా కూడా మొత్తం ఫైబర్ నెట్లో అవినీతి మొత్తాన్ని తొలగించేసి ఫైబర్ నెట్ని బాగు చేయాలని ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం సహకరించలేదు అనేటువంటి విధంగా కొన్ని పోస్టులు పెట్టడం ఇదని. ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు కరప్టెడ్ ఆఫీసర్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, అదేవిధంగా అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరప్షన్ చేసినటువంటి అధికారులు ఇలాంటి వాళ్ళకి ఇంకా కూడా సహకారం ఇస్తుంది ఈ ప్రభుత్వంలో అని కొంతమంది విమర్శించారు. ఇంకా ఒక అడుగు ముందు చేసినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు అవినీతిలో ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ పెద్దలు కూడా భాగస్వాములు అయ్యారంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. కాబట్టి వాళ్ళందరినీ వెనకేసుకొని వస్తున్నారు, కార్యకర్తలు, నాయకులకి ఇక్కడ విలువ లేదు అనేటువంటి విధంగా కూడా కొంతమంది తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అయితే ఈ విధమైనటువంటి విమర్శలు చేయటం వెనక కార్యకర్తల్లో ఒకటి ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు కావాల్సినటువంటి సహకారం కానీ లేకపోతే ఇంకోటి కానీ పూర్తిగా అందటం లేదనే అసంతృప్తి అన్న వాళ్ళలో ఉండాలి. అది ఈ విధంగా జీవీ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాల తర్వాత బయటపడి ఉండాలి. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సరే మొత్తం అన్ని ప్రక్షాళనలు చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళ అందరి మీద కేసులు పెట్టేసేయాలి, ఇవన్నీ చేయాలని కార్యకర్తల్లో ఒకవేళ కోరికలు ఉంటే ఉండొచ్చు. అది ప్రాక్టికాలిటీలో చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి తెలుసు. ప్రాక్టికాలిటీలో అంత తొందరగా సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు కార్యకర్తలు అనుకున్నంత ఈజీగా ఎవరు పెడితే వాళ్ళకి కేసులు పెట్టడం, లోపలేయటం ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా సరే ఒక కేసులకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి చర్యకి వెళ్ళాలంటే కూటమి ప్రభుత్వం ఇది. ఇక్కడ ఉన్నటువంటి జనసేన, బీజేపీతో మాట్లాడుకోవాలి, కేంద్రంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడాలి, వాళ్ళ ఆమోదం వచ్చిన తర్వాతే సాధ్యమైద్ది. ఇది వాస్తవం. బహిరంగంగా వాళ్ళ ఆమోదం తీసుకోవాలి, వాళ్ళు చెప్తేనే చేయాలి అని అంగీకరించకపోవచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఐపీఎస్ల మీద కొన్ని కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయటం లేదని ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకు గగ్గోలు పెడుతున్నారు. నాకు ఆయన కొట్టినటువంటి కేసులో అరెస్టులు చేయట్లేదు పివి సునీల్ కుమార్ అని. ఇవన్నీ అరెస్ట్ చేయాలంటే కేంద్ర హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. లేకుండా అరెస్ట్ చేస్తే ఏమైతే ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వచ్చేటువంటి అవకాశం. ఈ బాధలన్నీ చంద్రబాబు నాయుడికి తెలుసు. వీళ్ళ కార్యకర్తలది ఏముంది, వెంటనే చేసేయండి, తీసేయండి అంటే ఇవి సాధ్యమయ్యే పని కాదు. ఇవన్నీ కార్యకర్తలను ఈ విధంగా సాటిస్ఫై చేయటం కుదరదు. అందుకోసమని ఒక స్పష్టతతో ఎవరైనా సరే పార్టీకి, ప్రభుత్వానికి కట్టుబడి ఉండేటువంటి విధంగా వ్యవహరించేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సందేశం. ఒకటి మాత్రము, సోషల్ మీడియాని నియంత్రించడంలో మాత్రము తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైఫల్యం చెందిందని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ విధంగా బహిరంగ ప్రకటనలు ప్రభుత్వం మీద ఒక ఏదైతే ఈ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడటం అంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అని. ఐఏఎస్ ఆఫీసర్కి వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. అవి మాట్లాడకుండా తెర వెనక వాళ్ళతో ఆ సమస్యను తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం జీవీ రెడ్డి చేయలేకపోయాడు. జీవీ రెడ్డిది కూడా తప్పు ఉంది అనేటువంటి వాదన కూడా చర్చ జరగల సోషల్ మీడియాలో. అంత జీవీ రెడ్డి కరెక్టు, జీవీ రెడ్డి నీతివంతుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తప్పుదోరలో ఉంది అనేటువంటి వెళుతుంది అంటే అంత పెద్ద చర్చ 90% సోషల్ మీడియా అంత ఒక రోజు అంట 24 hours నడిచింది అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద గ్రిప్ లేదు, వాళ్ళని అదుపు చేసేటువంటి పరిస్థితులు లేవు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పార్టీకి ఉన్నటువంటి సమస్య ఇదే.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? సోషల్ మీడియా విచ్చలవిడిగా వాళ్ళు విపరీతంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద, అప్పుడు ప్రభుత్వాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడతారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల పని ఏమన్నా, వాళ్ళు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సమస్య అంతా ఈ ప్రభుత్వం అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయాలు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వం రీచ్ కాకపోతే ఆ అంశాల మీద, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితులు అండి. ఒక రకంగా ఈ విధంగా తెలుగుదేశం సోషల్ మీడియా అదుపు తప్పి వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో దాన్ని సమన్వయం చేసుకోవటంలో తెలుగుదేశం నాయకత్వం కొంత వైఫల్యం చెందినట్టుగా కనపడుతుంది. ఇది డ్యామేజ్ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో. ఏదో జీవీ రెడ్డి పోతే ఏదో డ్యామేజ్ అయింది అనేటువంటి కాదు. ఈ విధమైనటువంటి తిరుగుబాటు తత్వం కార్యకర్తల్లో రావటం, నాయకుల మీద మాట్లాడటం, నాయకులకు వ్యతిరేకంగా విమర్శలు చేయటం, ఇలాంటిదంతా కూడా కొంత క్రమశిక్షణ రహితంగా వ్యవహరించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తెచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు జీబీ రెడ్డి లాగా ఇంకా కొంతమంది రాజీనామాలు చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎదురు దెబ్బ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. జీవీ రెడ్డి రాజీనామా వల్ల మాత్రం నష్టపోయేది జీవీ రెడ్డి మాత్రమే. జీవీ రెడ్డికి వేరే వ్యూహాలు కూడా ఉండొచ్చు, ఇంకొక వీడియోలో చెప్తాను. దీని వెనక రాజకీయ కోణం కూడా జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయం మాత్రమే కాదు, ఆ రాజకీయ వ్యూహం ఏంటి అనేటువంటిది ఇంకొక వీడియోలో నేను చర్చిస్తాను. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కొంత తప్పట అడుగులు వేసింది. పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు గురవుతుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది.